వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలులో అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి అన్ని పారామీటర్లలో జిల్లాలను ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరూప్ల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు. వారిలో ఆవుల వీరన్న, బస్వ రమేష్, బాషిపాక కొండయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తన మోసపూరిత హామీలలో అధికారం కోర్చి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు. నాడు సోనియా గాంధీని బలిదేవతాన్ని నేడు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్ట్ చేస్తూ లాఠీలు ఛార్జీలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకో, వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం నీ మూర్ఖత్వం. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో నేడు నీ పాలన అదే తీరు తలపిస్తుంది. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ ప్రవర్తన మార్చుకో, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకు అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు ఉన్నారు. నిన్న ఉద్యమ సమయంలో ఉద్యమకారులు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం, అది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది. తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. మేము అమెరికాకు పోతే కూడా
ఈ విగ్రహం పెట్టారు. ఎక్కడ కూడా ప్రతి విలేజ్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహ ప్రతిష్ట చేసుకున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా మనసులో కూడా నిండుగా ఉన్నది. దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం, అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది. కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ. మహిళల్లో ఒక డిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మనో 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఇప్పటికి నేను ఒకటే అంటాను. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఎందుకు చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వం లోపల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పటికి మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మిచ్చి మాటలు, అబద్ధ మాటలతో మోసం చేశాం ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు. అన్ని బోకస్ మాటలు, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోను. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవా? ఆ గ్యాస్ది సరిగ్గా లేదా అది తిప్పిపోతే 100 కోట్లు కూడా కావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు నుండి భద్రాచలం వైపు వస్తున్న కారును సరివిల వద్ద ఆపి కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దించి పక్కనే ఉన్న కలపను కారులో వేసి తగలబెట్టిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితం. జల్పల్లిలోని ఇంటికి చేరుకున్న విష్ణు, ఒకే కారులో ఇంటికి చేరుకున్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. విదేశాల నుంచి వచ్చిన విష్ణుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికి ఇంటికి తీసుకొని వచ్చిన మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు. ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్, పరిష్కరించబడతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని మంచు విష్ణు అన్నారు. ఇదేంది మీ దొరకదేనమ్మా మరి వచ్చింది అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసే बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए.
మంచు మనోజ్ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ. కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్కు చేరుకోనున్న మనోజ్ దంపతులు. చెప్పండి పర్లేదు చెప్పండి లేదు పర్లేదు చెప్పండి మనకు ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆస్తి కోసం డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మ గౌరవం. మా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను పుట్టేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉన్నాను, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో మహాకూటమి అధికార పార్టీ వాళ్ళు మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పెద్దాపురం నియోజకవర్గంలో సవర గ్రామానికి చెందిన రైతులు సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకువెళ్లడం లేదని, తీసుకెళ్లిన ధాన్యాన్ని క్వింటాకి 1700 రూపాయలు అంటూ మల్ల తూకంలో తక్కువ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై రోజుల తరబడి ధాన్యం ఆరబోయడం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు. రోజులు గడిస్తే ధాన్యం రంగు మారిపోతుందని, రైతు భరోసాలకు మహాకూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని అది ఆచరణలో జరగట్లేదని, అలాగే కౌలు రైతులకి పంట నష్ట పరిహారం కల్పిస్తామని డబ్బాలు కొట్టుకున్నారని, కానీ భరోసా కేంద్రాల అధికారులు పెద్దాపురం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేశామని, కానీ కాకినాడ రైతులు బాధలు పట్టించుకోకుండా రేషన్ బియ్యం అడ్డదారులు అక్రమంగా షిప్లో విదేశాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తరలిస్తూ నిరుపేదల సొమ్ము అడ్డదారులు దోచుకేస్తున్నారని, అలాగే సినిమా టికెట్లు 100 కోట్లతో సినిమాలు తీయడం వల్ల నష్టం వస్తుందని, సినిమా వాళ్లకు అధిక రేట్లకు 500, 1000, 1500 టికెట్ ధరలు పెంచి అమ్ముకునేలా పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వాలు రైతు గిట్టుబాటు ధరకు 100 రూపాయలు కూడా పెంచలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులను పడేశారని, ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాలని రాయుడు మోజేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి గంగాధర్, తోట త్రిమూర్తులు, కిరణ్, పలువురు రైతులు పాల్గొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాకూటమిని నెగ్గించడానికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని చెప్పేసి, కానీ మరి కాకినాడ వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రైతుల దగ్గరికి ఏ రోజన్నా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేదండి. అతనికి సంబంధించి ఎవడో కూడా ఆడ కార్యకర్తలు ఎవడో ఒకరు వచ్చి కనపడాలండి. ఆడ ఎవరు రావాలి. ఈ ముసాబులు వచ్చేసి వర్షాల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కడు వచ్చినా లేడండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట్లాడినది కూడా లేదు, లేదంటారు. మీ పురాకులు మీయే రైతులు. ఆ రైతే రాజు అంటున్నారు, ఏమీ లేదు. మరి ఇక్కడ ఈ సినిమా థియేటర్లకి ఒక్కొక్క టికెట్కి 500 పెంచమంటే 500 పెంచుతున్నారు. ముందు ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 20 రూపాయలు టికెట్ పెట్టిన రోజులు ఉన్నాయి.
ఈ రోజుని 500, 1500, 1000. ఈ దళాలు ఈ రైస్ కొనుక్కునే వాళ్ళు వచ్చి 1730 రూపాయలకే వాళ్ళు ఇచ్చి తీసుకొని వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతులకి 1700 రూపాయలు ఇచ్చి దాంట్లో మళ్ళా కటింగ్లు చేసి అలా తగ్గించి ఇవ్వడం వల్ల వీళ్ళు మరి రైతులకి ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి వీళ్ళ ఇబ్బందులకు పడి మరి ప్రైవేట్గా అమ్ముకోవడానికే మరి వీళ్ళు ఎవరైతేనో దళారులు అయితేనో లేకపోతే ఎవరైతేనో కొనుక్కుంటున్నారు. కానీ 1700 రూపాయలకి మీరు కొని మళ్ళీ దాంట్లో కటింగ్లు అయ్యి పోక మాకు ఇబ్బందులకు గురవుతున్నాం. మరి వాటి కోసం చూస్తే వర్షం వచ్చేసి మళ్ళీ రేపటి దాకా ఉందామంటే మళ్ళీ కాపలాగా ఉండి ఇబ్బందులకు గురవలసి వస్తుంది. రేపు మళ్ళీ ఏ రేటు పెడతారో, ఇవాళ 1700 ఉంది, రేపు 1600 ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకొచ్చి మరి పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఇక్కడ రైతు పండించే ఈ రైతు ధాన్యం మీద దృష్టి పెట్టి రైతుకు జరిగే అన్యాయాల మీద ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో వచ్చి దినంగా కాకినాడ పోర్టుకు వచ్చి మరి పేదల రైసు ఇక్కడ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోసేస్తున్నారు కోట్లాది రూపాయలు. మరి ఇతర దేశాలకి అక్రమంగా రైసు, పీడిఎస్ రైసు, రేషన్ బియ్యంలో నిరుపేదలకు పంచే రైసు, మరి ఉచితంగా ఇచ్చే రైసు మరి విదేశాలకి అక్రమంగా కేజీ రైసు 73 రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడలో సీపోర్టు ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లేసి నెగ్గించింది రైతుల దగ్గరకు వచ్చి రైతులకు జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నించాలి తప్ప మరి ఈ సీపోర్ట్ దగ్గరికే వెళ్ళి మీరు అక్కడ జరిగే అన్యాయాలు మీరు ప్రశ్నించవచ్చు, దానికి తప్పులేదు. కానీ ఇక్కడ కూడా నిరుపేదలు, కౌలు రైతులు, ఇక్కడ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేటట్టు మరి సినిమా థియేటర్లకే 500 రూపాయలు, 1000 రూపాయలు, 15. జగ్గంపేట మండలం కాట్రౌలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రౌలపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావలసిన కళ్ళజోడు ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే దించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ట సుజ్ఞారావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, మూసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబి, దాసర సింగు, మధు, పప్పు, గణేష్, నెక్కంటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య శాస్త్రి, రాయుడు శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు గోపి అండి. మన నెక్కంటి సీ ఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాట్రౌలపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టపూరు కానీ, తిమ్మాపురం కానీ, అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి. కాబట్టి ఏదో మంచి చేయాలని కదా దాని ఉద్దేశంతో మేము నెక్కంటి సీ ఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే
ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాలని కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కలజోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో వారం రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నక్కండి తరఫున వాళ్ళు కూడా కుదురు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటవల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ మళ్ళీ ప్రజలకి అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాన్వస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నక్కంటి సీ ఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సురేంద్రరావు గారు, అలాగే నక్కంటి సీ ఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అధినేత రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటికి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అనేవారు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసినంటే ఒక పేషెంట్కి పరీక్ష చేసిన వెంటనే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పడుతుందో ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళని ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నక్కంటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా కాటవల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందుంచేలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లి స్ఫురించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో వేలాదిగా తల్లి వచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది. ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండేదో కళ్ళకు కట్టినట్లు స్ఫూర్తించిందని పేర్కొన్నారు. తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కిన సీనియర్ అకౌంటెంట్ కట్ట నాగేష్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం ట్రెజరీ కార్యక్రమంలో పనిచేస్తున్న నాగేష్ ఆడియో వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు. రికార్డుల ఆధారంతో నిందితుడు నాగేష్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. మీ ఇంటి పేరు కేనా? కే నగేష్, సీనియర్ అకౌంటెంట్
సబ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టదే బాధితులు మీరు ఆ తర్వాత డబ్బులు తీసుకుంటారు కానీ డబ్బులు అడిగిన కేసే డిమాండ్ చేసిన కేసే ఇప్పుడు పెట్టే చట్టంలో ఉంది. రంగారెడ్డి జిల్లా మడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించిన స్థానికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన పోలీసులు. కాల్వ కాంట్రాక్ట్ వాడు ఎప్పుడో బిల్ తీసుకున్నాడు, ఆ నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్ ఇట్లా అయిపోయింది. లేకపోతే ఇట్లా అయ్యేది కాదు. ఇక వచ్చుకోరాదు రాలేక ఇక మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.